This is my Kylie. What's up? Car is coming. Hurry! జోకులే గిన్నె గిన్నె ఎవరు తీసుకుంటారు? అవి కొన్ని ఉన్నాయి కదా. ఏంది ఇప్పుడు గిన్నెకాయలు అమ్మి బాదం పాలు తాగుతున్నారు ఏంటి? ఎంత వచ్చినాయి మొత్తానికి? 100 రూపాయల. ఎన్ని సంచులు అమ్మారా ఇలాంటి? 2 50 మీ పని బాగుందిగా. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్ మీద వెళ్తుంటే వీళ్ళైతే కనిపించారు. వీళ్ళెవరో కాదు, మాకు తెలిసిన వాళ్ళే. సరే కదా, ఇంత కష్టపడుతున్నారు అనేసి హెల్ప్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇక గిన్నె పళ్ళు కొట్టడం అయితే స్టార్ట్ చేసి గిన్నె పళ్ళు అయితే వాళ్ళకి నేను కూడా ఏరి పెడుతున్నాను. కొట్టినాక పడిన గిన్నెకాయలు అయితే ఫైనల్లీ ఒకటైతే టేస్ట్ చేద్దాం అనిపించింది నాకు. సరే అని తీసుకుంటున్నాను. నేను కూడా వాళ్ళతో పాటు తీసుకుని ఇక టేస్ట్ అయితే చూద్దామని చూశాను. చాలా అంటే చాలా నచ్చినాయి. గిన్నెపళ్ళు మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటాయి కదా. ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి సీజన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఉంటాయి. ఈ గిన్నె పళ్ళని నేరేడు పళ్ళు అని కూడా అంటారు. మా ఇంటి దగ్గర అయితే గిన్నె పళ్ళు అనే అంటాం మేము. మా ఊర్లో అయితే ప్రతి సీజన్లో దొరికే ఫ్రూట్ అయితే కాదు ఇది. ఎప్పుడైతే అవి కాస్తాయో అప్పుడే మనం ఈ ఫ్రూట్ని అయితే తినాలి. ఎందుకంటే ప్రతి సీజన్లో దొరకదు ఈ ఫ్రూట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఆంటీ అయితే అడుగుతున్నారు కొందామనేసి. పాపం వీళ్ళైతే అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పటికీ 100 సంపాదించారు. 2 కవర్లు అమ్మేసి ఇంకొక కవర్ కోసం చూస్తున్నారు. ఇందాక ఆంటీ అంటే ఎత్తునందిరా గట్టి చెప్పు, అర్థం కాల. 20 ఎంతకైతే ఇచ్చాడు అడివి? బాగానే ఉన్నాయి ఆ కాయలు. ఏ చూపి. చూపిస్తే వాళ్ళు కొంటారు. ఆటో కాదు, బండ్లకి చూపించాలి. పర్లేదు, వీళ్ళైతే బిజినెస్ మైండ్ సెట్తోనే ఆలోచిస్తున్నారు. ఆంటీ 20 ఇస్తా ఇవ్వండి అంటే ఇవ్వలేదు. వాళ్ళు 50కి అయితే ఇస్తామంటున్నారు. ఇంకొకళ్ళు అయితే ఆగారు. ఇక వీళ్ళ సిచ్యువేషన్ ఏమైందో చూడాలి. ఈ అంకుల్ వాళ్ళు అయితే చూస్తున్నారు కాయకి ఏమన్నా డ్యామేజ్ ఇట్లా ఉందా లేదా అనేసి. కొంటారో లేదో చూడాలి. కొంటే ఇప్పటితో వాళ్ళకి 150 అనేది వస్తుంది. 100 మేము రాకముందే వాళ్ళు గెయిన్ చేసుకున్నారు కాబట్టి ఇంకో 50 అనేది వస్తుంది. చూద్దాం, హెల్ప్ చేయాలని చూస్తున్నాం కానీ పాపం ఏమైందో చూద్దాం. ఈ 50 కూడా వస్తే 150 అవుతుంది. ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు వాళ్ళు. మేమైతే షేర్ చేసుకుందామని కాదు హెల్ప్ చేసేది, వాళ్ళ కోసం అయితే హెల్ప్ చేస్తున్నాం. ఇక ఈ అంకుల్ వాళ్ళైతే మాకు ఫోన్పే చేస్తామన్నారు. సరే అంకుల్ ఫోన్పే చేయండి, మేము వాళ్ళకి ఇచ్చేస్తాం అనేసి మేమైతే ఫోన్పే చేయించుకుంటున్నాం ఇక్కడ. ఇక వాళ్ళైతే ఇక్కడ ఒక డైలాగ్ వేశారు, ఇది వ్యాపారం అని. సరేలే అనేసి ఇక వాళ్ళకైతే ఇచ్చేసాము ఆ గిన్నె పళ్ళు. ఇక ఇచ్చేసి మేమైతే ఫోన్పే చేయించుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళాక ఆ ఫోన్పేని ఎట్లైనా మన దగ్గర క్యాష్ ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి అయితే అనుకున్నాము. ఇక ఈ అంకుల్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పని బాగుంది ఫ్రెండ్స్. ఏం చేద్దాం, రోజుకి 500 ఈజీ సంపాదించేటట్టున్నారు ఇలానే. ఇక పోయామారా? బండి వాళ్ళే చూపియండి, ఆటో వాళ్ళు కొంటారా? ఆపుతారా? నాకు ఓపిక కూడా అయిపోయిందిరా. గిన్నెకాయలు కాదురా,
గిన్నెకాయలేనా? వాళ్ళ ఇంటికి పోయేటట్టున్నారు. ఆ. సేల్ అయితే ఇంటికి పోవచ్చు, ఉమ్. వాళ్ళు కూడా వస్తారండి. అది కొనుక్కోలేదు కదా వాళ్ళు. బేరం కుదరలేదు. ఏందిరా? పట్ట వేసుకొని కొట్టాలట. ఎంత ఎత్తునండు? ఎత్తునండా 50? పట్ట వేసి కొట్టాలి. రోడ్డు మీద పట్ట వేసి కొడతారా అని అడగనిసింది. ఇంకే సరిపోతాయి ఇక 50 రూపాయలకి. మళ్ళీ ఎక్కువైతే కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ. ఇంకో కవర్ తెచ్చుకోండి కావాలంటే. మళ్ళీ అది చాలా అవుతాయి 50 రూపాయలకి. 50 రూపాయలకి చాలా అవుతాయి రా అవి. వద్దులే, మరిన్ని ఎత్తే బాగోదు మళ్ళీ. జేబులో పోసుకోవటమే మళ్ళీ. కర్ర కూడా ఎట్లా పోయింది కదా. ఇక బాయిరా, ఇక పోతున్నాలే కానీ ఓపిక లేదు ఇక. ఇక పోతున్నాం మరి. వస్తారా? కొద్దిసేపు అయ్యాక వస్తారా? అవి అమ్ముకొని వస్తారా? అవి అమ్ముకొని వస్తారా? తేలేదురా, ఇంటికి వచ్చాక డబ్బులు ఎత్తలే నేను జస్వంతికి. సరేనా? 50 రూపాయలు. అంటే 150 అయితే సంపాదించారు. ఇక మిగతా మిగతా నేరేడు పళ్ళు అయితే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నారు తినడానికి. ఇక సరేలే అని ఇక మేము కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది అనేసి. ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన వీడియోకి అయితే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది.